ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మొన్ననే చూసాం ప్రముఖ నటి సమంత అలాగే ప్రముఖ దర్శకులు రాజ్ నిడుమూరు వివాహం చేసుకున్నారు. ఈషా యోగా సెంటర్లో భూత శుద్ధి వివాహం పద్ధతిలో వారి వివాహం చేసుకోవడం, వారి జీవితాలు ఒకటవ్వడం చాలామంది హర్షించారు, వారిని దీవించారు. ప్రస్తుతం మనం రాజ్ నిడుమూరు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. రాజ్ నిడుమూరు అందరికీ సుపరిచిత దర్శకులు, ఫిల్మ్ మేకర్గా చాలా గొప్ప పేరు సంపాదించుకున్నారు. వారికి పిన్నిగారైన పద్మశ్రీ అన్నమయ్య పదకోకిల డాక్టర్ శోభారాజు గారు మనతో ఉన్నారు. నమస్కారం శోభారాజు గారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలామందికి బహుశా తెలీదు. రాజ్ నిడుమూరు మీకు యాక్చువల్లీ ఏమవుతారండి? నాకు గురువు లాంటి అక్కయ్య రమాదేవి, ఆమె కొడుకు వీడు బాబు రాజ్, అక్కయ్య కొడుకు అవుతాడు, నెవ్యూ. నాకు గుర్తు, నేను మొన్న శిల్పారెడ్డి గారితో మాట్లాడుతూ కూడా అన్నాను, ఒకసారి నేను ఇక్కడ అన్నమయ్యపురంలో పాడినప్పుడు రాజ్ డీకే వారిద్దరూ వచ్చారు, ఒక ప్రత్యేక కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. నీకు ధైర్య అవార్డు ఇచ్చినప్పుడు వచ్చారు. అవును, ఆ రోజు సింధు కూడా వచ్చింది. అవును. రాజ్ సమంతల వివాహానికి మీరు వెళ్ళారు. దగ్గర బంధువులు మాత్రమే హాజరైన వివాహం. మీ మాటల్లో చెప్పండి, ఎలా జరిగింది? భూతశుద్ధి వివాహ పద్ధతి అంటే చాలా మందికి తెలియదు. ఈషాయోగ సెంటర్లో జరిగిన ఈ వివాహం మీకేమనిపించిందమ్మా? అది చాలా పాంపస్గా జరిగిన విషయం కాదమ్మా, కాకపోతే చాలా సెరైన్గా ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో, డివైన్ అట్మాస్ఫియర్లో జరిగింది. నేను చాలా సంతోషపడ్డాను. చాలా చక్కగా అర్థవంతంగా జరిగింది. ఏమి మంచి అట్మాస్ఫియర్లో, ఆశ్రమంలో, ఒక స్వామి గైడెన్స్లో జరిగింది. వీరిద్దరి వివాహం గురించి విన్నప్పుడు మీరు ఆశ్చర్యపోయారా? మీకు ఆశ్చర్యం కలిగిందా వీరి వివాహం గురించి ముందు విన్నప్పుడు? నాకు ఏది ఆశ్చర్యం కలిగించని విషయం నీకు తెలుసు. అవును, తప్పకుండా రావాలి అని బాబు అక్క నాకు ఫోన్ చేసి పిలిచారు. నేను వెళ్ళాను. బాబు అంటే నాకు చాలా ఇష్టం. వాడు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడే, నర్సరీలో ఉన్నప్పుడే ముద్దుగారే యశోద ఈ పాటలు నేర్చుకుని పాడేవాడు వాడు. తర్వాత మ్రోగింది వీణ అని సినిమా పాట ఒకటి ఉంది, అది వాడు నేను పాడగా విని వాడు నేర్చుకుని, వాడు చాలా చిన్న పిల్లవాడుగా కాలేజీలో పాడితే అందరూ, అంటే నర్సరీ స్కూల్ అనమాట, పాడితే వాళ్ళందరూ పెన్నమ్మ పేరు నిలబెట్టావు అని వాడిని కంగ్రాచులేట్ చేయడం, మా లెక్చరర్లు అందరూ నర్సరీ వాడిని. నాకు చాలా సంతోషం కలిగించింది. ఇంకొక విషయం నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నర్సరీలో వాడు ఉండగా నన్ను వాళ్ళు ఒక కంపోజ్ చేసి ఏదైనా స్కూల్ పిల్లలకి ఏర్పాటు చేయండి అని నన్ను పిలిచారు. నేను వస్తానని వాడికే తెలుసు, కానీ అందరినీ సెలక్షన్స్కి ముందర పెట్టి వాడు చివరిలో నిలబడ్డాడు. మా వాళ్ళ టీచర్లు నాకు చెప్పడం అన్నమాట, వాడు మా ఆంటీ వస్తుంది ఇప్పుడని పాంపస్గా బిహేవ్ చేయకుండా, బాయిస్టర్స్గా బిహేవ్ చేయకుండా అందరి పిల్లల్ని ముందు పంపించి తాను చివరిలో నిలబడ్డాడు, ఈజ్ ఎ జెమ్ ఆఫ్ ఎ బాయ్ అని వాళ్ళు అప్రిషియేట్ చేయడం కానీ, వాడు మంచి చక్కటి పాటలు పాడడం కానీ. ఈ మధ్య ఇక్కడ టెంపుల్లో వచ్చి కూడా ముత్తుస్వామి దీక్షితర్ ఒక కీర్తన ఒకటి పాడాడు, మహాగణపతి మనసా స్మరామి. అయితే సంగీతం నేర్చుకున్నారన్నమాట? నేర్చుకున్నాను, పాడాడు. తర్వాత విద్యాప్రకాశానంద స్వామి కండక్ట్ చేసిన కాంపిటీషన్స్లో వాడి చెల్లికి ఇద్దరికి ప్రైజులు కూడా వచ్చాయి భగవద్గీత కాంపిటీషన్స్లో. మా రమక్క బావగారు ఇద్దరు స్పిరిచువల్ సాధనలో ఉండడం, తర్వాత వాడికి వాల్యూస్ నేర్పడం పాపకి కానీ. ముఖ్యంగా వీడు చాలా స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు, తర్వాత ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు. నేర్చుకోవడం కానీ పాడడం కానీ నాకు చాలా సంతోషం కలిగించేది వాడి గురించి.
తర్వాత ఈ అమ్మాయి కూడా స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఉందని విన్నాను. సమంత ఇక్కడికి 2 సార్లు వచ్చింది. అప్పటికి ఇంకా ఇది ఫైనలైజ్ అవ్వాల. ఊరికే తను వచ్చింది. వచ్చి చాలా సన్నగా ఉంది అమ్మాయి. పక్కన కూర్చోవాలంటే నాకు సిగ్గేసింది. తర్వాత నేను అడిగాను, ఇలాగా సన్నగా అవ్వడం ఎలాగా అని అంటే, ఏవో ఎక్సర్సైజెస్ అవి చెప్తానంటే, నాకు భయం వేసింది. నేను చేయలేను తల్లి ఇవన్నీ అని అన్నాను. తను చాలా ఫుడ్ విషయంలో చాలా డిసిప్లిన్డ్గా ఉంటుందని, 3 నెలలకు ఒకసారి మన ఈషా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ మౌనం పాటించి తను సాధన చేస్తుంది సివియర్గా అని అక్కడ వాళ్ళు చెప్తే విన్నాను నేను. చాలా సంతోషం. క్రాస్ చెక్ చేశాను, అవునని తెలిసింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అట్లా స్పిరిచువల్ ఓరియంటేషన్తో, స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న పిల్ల తనకు దొరకడం నాకు సంతోషంగా ఉంది. తన మార్గం కూడా అలాగే సాగుతుంది కదా అని ఒక ఆలోచన ఉంది. బాబు కూడా చాలా డిసిప్లిన్డ్గా ఫుడ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ కానీ అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ ఉన్నాడు. ఈ అమ్మాయి దాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని ఒక ఆశ. తప్పకుండా. పెళ్లి భోజనం ఏం తిన్నారమ్మా? ఏ భోజనం మనం రొటీన్గా తింటున్నది కాకుండా ఆయన ఆరోగ్యంగా, సద్గురు ఆరోగ్యంగా ఎట్లా తినాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఆయన గెన్సుగడ్డ అంటాం మనం, ఏమంటారు, స్వీట్ పొటాటో, అవును. అది కట్ చేసి ఉడకబెట్టి ఒక ముక్క పెట్టారు భోజనంలో. స్వీట్స్ పెట్టారు. స్వీట్స్ పెట్టినా అవి మనం షుగర్ ఎక్కి బాధపడేలాగా కాకుండా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆయన ఖర్జూరాలు అవి వాడి చక్కగా పెట్టారు భోజనం. అది కారం ఎక్కువ లేకుండా, మసాలాలు లేకుండా సాత్వికమైన భోజనం చాలా చక్కగా ఉండింది. మేమున్న ఈరోజు వెళ్ళాము, రేపు ఉన్నాము, అవతల నెక్స్ట్ డే ఉన్నాము, వచ్చేసేసాము మళ్ళీ. క్లేశ నాశిని అని ఒక ప్రాసెస్ చేస్తారు, అది చేశారు. బాగుంది, చాలా చక్కగా ఉంది. ఆశ్రమం ఏది ఆర్టిఫిషియల్గా లేదు. రూమ్లో కూడా ఎథనిక్ పాత పరిస్థితులు మనకు గుర్తు చేసేలాగా పేడతో గోడ అలికినట్టుగా పెట్టారనమాట. అంత చక్కగా ఉంది ఆ రూమ్స్ అవన్నీ. తర్వాత మంచినీళ్ళు తాగడానికి రాగి మగ్గు, రాగి గ్లాసెస్ పెట్టారు రూమ్లో, బాగున్నాయి. తర్వాత మేము వచ్చేసేటప్పుడు గిఫ్ట్లు పెట్టారు మాకు. ఆ గిఫ్ట్లలో కూడా పర్ఫ్యూమ్స్ ఎట్లా ఉన్నాయంటే, ఈ కెమికల్స్తో తయారైన పర్ఫ్యూమ్స్ కాకుండా ఫ్లోరల్ వీటితో తయారు చేసిన పర్ఫ్యూమ్స్ పెట్టారు. చాలా బాగుంది తల్లి, చాలా చక్కగా. పెళ్లి కూతురి డ్రెస్లో ఎర్రచీర కట్టుకుని సమంత ఎలా కనిపించారు? చాలా మాకు ఫోటోలో అయితే చాలా ముద్దుగా బాగా అనిపించింది, చాలా చక్కగా అనిపించింది. తర్వాత తను నడిచి వెళ్తుంటే చాలా చక్కగా అనిపించింది తల్లి. ఆ డ్రెస్ కట్టుకుని చాలా బాగుంది మనిషి. మొత్తానికి అక్కగారి ఇంటికి వచ్చినా మీ ఇంటికి కోడలు వచ్చినట్టే. నేను యాక్చువల్గా మా అక్కయ్య వాడికి సంబంధించిన విషయాలు నాతో ఎక్కువ షేర్ చేసుకుంటుంది అక్క. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. తెలియని ఒక ప్రగాఢమైన అనుబంధం వాడితోటి ఉంది నాకు. వాడు అందుకని ఇక్కడ డెడికేషన్ డే జరుగుతుంది మాకు. అవును, స్టూడెంట్స్ పాడుతున్నారు. నేను వస్తానని చెప్పాను, కానీ నువ్వు ఎలాగైనా రావాలి ఇక్కడికి, వాడి పెళ్ళి జరిగేటప్పుడు నువ్వు ఉండాలి అని అంటే నేను ఇది వదిలేసి వెళ్ళిపోయాను. ఎప్పుడూ లేనిది మీరు అంటే ఎప్పుడు డెడికేషన్ డే నవంబర్ 30 అంటే అమ్మ ఇక్కడ ఉంటారు. ఈసారి మాత్రం పెళ్లి కోసం అక్కడికి వెళ్ళారు. శుభకార్యం జరిగింది శుభంగా. అమ్మ మీ ఆశీస్సులు ఏంటి రాజ్ గారికి, సమంత గారికి? వాళ్ళిద్దరూ ఆరోగ్యంగా, అమ్మాయి ఒక హెల్త్ గురించి ఛానల్ కూడా ఏదో రన్ చేస్తుంది, యోగా చేస్తుంది, మెడిటేషన్ చేస్తుంది. 3 గంటలు ఉండిపోతుంది ఒక్కోసారి మెడిటేషన్లో అలా కూర్చుని. నాకే ఆశ్చర్యం కలుగుతుంది. నేను చాలా గంటలు కూర్చునేదాన్ని మెడిటేషన్లో. కపిల్ తీర్థంలో ఆళ్వార్ టెంపుల్ అప్పుడు అక్కడ
చాలా గంటలు కూర్చునేదాన్ని. ఆ అమ్మాయి ఇప్పుడంత టైం దొరకదు. ఈ అన్నమయ్యపురం బాధ్యతలను నెత్తినేసుకున్న తర్వాత అది అదే పూజగా భావిస్తున్నాను నేను. మెడిటేషన్ తక్కువైంది. ఇదే యాక్టివిటీ, ఈ సేవ ఎక్కువైంది. కానీ ఆ అమ్మాయి అంత బిజీ ఆర్టిస్ట్గా ఉండి ఫిలిమ్స్లో యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ అన్ యాక్ట్రెస్ అంత బిజీగా ఉండి కూడా ఇన్ని గంటలు చేస్తుంది అని అంటే చాలా సంతోషం అనిపించింది నాకు. వాళ్ళిద్దరూ చక్కగా ఇలాగే ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళి ఇంకా మంచి మంచి సినిమాలు వాడు తీయాలని. ఫ్యామిలీ మ్యాన్ మీ అందరికీ తెలిసిందే ఎంత పాపులర్ అయిందో సిరీస్. అవును. వాడు బెస్ట్ ఆఫ్ ద వరల్డ్ డైరెక్టర్స్ 5 మందిలో ఒకడుగా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఆ పేరును ఇంకా ముందుకు తీసుకెళ్లేలాగా వానికి మంచి మంచి గుర్తింపు రావాలి, వాని వర్క్ తగినంత గుర్తింపు రావాలి, ఆ అమ్మాయికి కూడా గుర్తింపు రావాలి. ఇద్దరు అన్యోన్యంగా ఉంటూ చిలకా గోరెంకల్లాగా కలకాలం కలిసి పని చేసుకుంటూ మంచి క్రియేటివ్ వర్క్స్ మనకు అందించాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా, మీ నోట వినడం. ఈ ఆశీస్సులు వాళ్ళకి బెస్ట్ వెడ్డింగ్ గిఫ్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. నమో నారాయణ అమ్మా. నమో నారాయణ.